హైదరాబాద్లో గణేష్ చవితి అంటే అందరికీ ఖైరతాబాద్ గణేష్ గుర్తొస్తుంది. అంతే పెద్ద క్రేజ్ ఉన్న మరో గణేష్‌ని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అది మరేదో కాదండి, బాలాపూర్ గణేష్. బాలాపూర్ గణేష్ లడ్డు అయితే చాలా ఫేమస్ అని చెప్పుకోవాలి. ఈ ధరలు విన్నాక మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. ఏంటి, ఈ లడ్డు ఇన్ని లక్షలకు పాట పాడతారా? అలానే ఈ లడ్డు ఫస్ట్ టైం ఎంతకు పాడారు, అలానే ఈ టెంపుల్కి అయిన ఖర్చు ఎంతో, అన్ని డీటెయిల్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు కూడా తెలుస్తాయి. అలానే ఈ వీడియోలో ఒక్క బాలాపూర్ గణేషే కాదు, దగ్గరలో ఉన్న మరికొన్ని గణేష్ విగ్రహాలను కూడా చూపించబోతున్నాను. ఇవైతే చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాయి. డెఫినెట్గా మీరైతే మిస్ అవ్వకూడదు. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు ఏ బొమ్మ నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, 1994లో 450 రూపాయలకి వేలం పాడారు ఈ లడ్డూని. అదే 2024లో అయితే 30 లక్షలు అయింది ఈ లడ్డు వేలం పాట. అండ్ గుడికైన ఖర్చులు డీటెయిల్స్ అయితే ఈ ఫ్లెక్సీపై మనం చూడొచ్చు. అండ్ ఈసారి అయితే స్వర్ణగిరి సెటప్తో ఈ బాలాపూర్ గణేష్ నిండుగా కనిపించారు మాకైతే. అండ్ డెఫినెట్గా మీరు మాత్రం మిస్ అవ్వద్దు. వీకెండ్లో వెళ్ళండి, ఫుల్ క్రౌడ్. అండ్ నేను లక్కీ అని చెప్పుకోవాలి, నేను వెళ్ళిన రోజు అయితే క్రౌడ్ అయితే ఓకేగా ఉన్నారు. అండ్ ఎంట్రన్స్లోనే మనకి వెంకటేశ్వర స్వామి పాదాలు కనిపిస్తే అవైతే చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ లోపలికి వెళ్ళగానే స్వర్ణగిరిలో ఉండే విధంగా మొత్తం సెటప్ అంతా బాగుంది చూడడానికి. అండ్ మధ్యలో విష్ణుమూర్తి పడుకునే రూపంలో చూడొచ్చు మనం కూడా. మీరు స్వర్ణగిరికి కానీ వెళ్ళినట్టయితే అక్కడ కూడా ఇలానే ఉంటుంది. అండ్ మీరు స్వర్ణగిరికి కానీ వెళ్ళకపోయినట్టయితే నేను నా నెక్స్ట్ వీడియోలో స్వర్ణగిరి యొక్క డీటెయిల్ వీడియో పెట్టబోతున్నాను. అందులో మీరు స్వర్ణగిరి టెంపుల్ కూడా చూడొచ్చు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ఇదైతే మన గణేష్ చతుర్థి హైదరాబాద్ సిరీస్లో పార్ట్ 2 వీడియో. మీరు ప్రీవియస్ వీడియో కానీ చూసినట్టయితే ఖైరతాబాద్ గణేష్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని మీరు చూడకపోయినట్టయితే ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూడండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. అలానే మీరు హైదరాబాద్లో ఈ వినాయకులను చూడాలనుకున్నట్టయితే నా ప్రీవియస్ వీడియోలో కూడా లొకేషన్స్ యాడ్ చేశాను. అది స్క్రీన్ షాట్ తీసుకొని డైరెక్ట్గా మీరు ఆ లొకేషన్కి వెళ్ళొచ్చు. ఈ వీడియోలో కూడా లొకేషన్స్ యాడ్ చేస్తాను. మరి ఇంక ఆలస్యం చేయకుండా మీ వీకెండ్ పక్కా ప్లాన్ చేసుకోండి. ఈ వీడియోలో బాలాపూర్ గణేష్ లడ్డు హిస్టరీ, ఆక్షన్ ప్రాసెస్, గత సంవత్సరం అమ్ముడైన ధర గురించి, ఈ సంవత్సరం ఐడియల్ ప్రత్యేకత గురించి, ఇంకా హైదరాబాద్లో మరికొన్ని అందమైన ఐడియల్స్ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నిజానికైతే బాలాపూర్ లడ్డు లాస్ట్ ఇయర్ 30 లక్షలకు అమ్ముడుపోయింది. బట్ ఇంతకన్నా ఎక్కువ రేటుకి అమ్ముడుపోయిన లడ్డూలు కూడా ఉన్నాయి కోట్లలో. కానీ బాలాపూర్ లడ్డు అయితే చాలా ఫేమస్ అని అంటారు. ఎందుకంటే ఎవరు ఈ లడ్డు గెలుచుకుంటారో వారు ఆ సంవత్సరం శుభం, విజయాలు వస్తాయని నమ్ముతారు. అందుకే ఈ లడ్డు చాలా స్పెషల్ అని నమ్ముతారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ఈ లడ్డును కొనుక్కున్న వారు వాళ్ళే తినరు, ప్రసాదంగా చిన్న చిన్న ముక్కలు చేసి అందరికీ పంచుతారు. మొట్టమొదటిసారి ఈ బాలాపూర్ లడ్డుని 450 రూపాయలకి వేలం పాడారు. కానీ ఇప్పుడు ధర లక్షల్లో ఉంది. ఈ సంవత్సరం ఎంత ఉంటుందో మీరు గెస్ చేయండి కామెంట్లో. అలానే ఇక్కడ ప్రతి ఇయర్ కూడా ఒక డిఫరెంట్ థీమ్తో తయారు చేస్తారు ఈ బాలాపూర్ గణేష్ అయితే చూడడానికి చాలా బొద్దుగా ముద్దుగా ఉంటారు. బట్ ఇక్కడ చుట్టూ పెట్టే సెటప్ అయితే చాలా ఫేమస్ అని చెప్పుకోవాలి. ఈసారి అయితే స్వర్ణగిరి సెటప్. ఈ డిజైన్ అయితే అచ్చం టెంపుల్లా ఉంది నాకైతే. అండ్ లాస్ట్ ఇయర్ అయితే రామ్ మందిరం సెటప్. సో దాన్ని అయితే నా ప్రీవియస్ వీడియోలో మీరు కూడా చూడొచ్చు.
गजानंद भगवान की जय। ये हमारे गणेश महाराज इतने से बैठने चालू हुए थे। आज मैं सच बोलता हूँ, यहाँ कोई एक वरदान मांग लो, कोई भी आके यहाँ डेली आओ पूजा में, एक वरदान मांगो, उसको पक्का मिलता है। किसी बहन बेटी को बच्चा चाहिए तो यहाँ मांग लो, वो मिलता है। किसी को मकान चाहिए तो वो मिलता है। ये गणेश, हाँ, ये बड़े शक्तिशाली हैं। बोलो गजानंद भगवान की जय। बोलो गजानंद भगवान की जय। देवी बाग मंदिर के पास। అతని మాటలు విన్నారు కదా. ప్రతి గణేష్ మండపం దగ్గర ఒక హిస్టరీ ఉంటుంది. మీ గణేష్ మండపం దగ్గర ఉన్న హిస్టరీ గురించి కూడా మీరు తెలుసుకోండి. అలానే మీరు వెళ్ళే ప్రతి దగ్గర తెలుసుకోవడం కష్టం, కానీ మీకు ఎక్కడైతే ఫేమస్ గణేష్ మండపాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి వాటి హిస్టరీ తెలుసుకున్నట్టయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు కూడా తెలుస్తాయి ఇలానే. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఈ ఏరియాకి వచ్చాను. ఈ ఏరియాలో మాత్రం స్పెషల్గా ఉంటుంది వినాయకుడు ఎప్పుడు కూడా, ఎందుకంటే నిండుగా చూడడానికి చాలా బాగుంది కదా. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ వెంకటరమణమూర్తి రూపంతో వినాయకుడిని చూశాను. ఇక్కడ కూడా సేమ్ ఇయర్ కూడా అదే రూపంతో ఇక్కడ కనిపించింది నాకైతే. అండ్ మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే ఈ వినాయకుడు లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఆ వీడియో డీటెయిల్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇది చంద్రయాన్ గుట్టకు వెళ్ళినట్టయితే మీరు ఈ వినాయకుడిని చూడొచ్చు. అలానే ప్రతి సంవత్సరం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వినాయక చవితి వచ్చిందంటే చాలు వినాయకునితో పాటు అందరు దేవుళ్ళని కలిసి మనం చూస్తాం. కొందరైతే వినాయకుడితో శివుడిని, కొందరు వినాయకుడితో రాముడిని, కృష్ణుడిని, అలానే పూరి జగన్నాథ స్వామి, శివపార్వతులు, చాలా రకరకాలైన దేవుళ్ళతో కలిసి మనం వినాయకుడిని చూస్తాం. అందుకే అంటారేమో అతన్ని గణనాయక అని. అండ్ నాకైతే ఈ వినాయకుడు అయితే చాలా స్పెషల్ అనిపించింది. అండ్ చూడడానికి చాలా ముద్దుగా ఉంది. పార్వతీదేవి ఒడిలో కూర్చొని వినాయకుడు చూడడానికి చాలా బుజ్జిగా ముద్దుగా ఉన్నాడు. ఈ విగ్రహం అయితే నేను ఫస్ట్ టైం చూశాను. అలానే వినాయకుడు అనేసరికి మనకి పెద్ద వినాయకుడినే మనం చూస్తాం. ఈ బాల వినాయకుడిని చూడగానే నాకైతే చాలా యూనిక్గా అనిపించింది. మీరేమనుకుంటున్నారు? యూనిక్గా ఉందా? అయితే కామెంట్లో మెన్షన్ చేయండి మీకు ఈ వినాయకుడు నచ్చినట్టయితే. బాలాపూర్ గణేష్ దగ్గరలో మరో విగ్రహాన్ని చూశాను. ఇక్కడైతే యూత్ అయితే పాటలతో హోరెత్తించారని చెప్పుకోవాలి. ఈ పాట డీటెయిల్గా వీడియోని అయితే సపరేట్గా పోస్ట్ చేశాను, దాన్ని కూడా వాచ్ చేయండి. పూలకు రంగులు ఉన్నాయి కానీ పూజకు రంగులు ఉన్నాయా? పూలకు రంగులు
ఈ డీటెయిల్ వీడియో మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు కూడా నాలానే వీకెండ్ ప్లాన్ చేసుకొని ఈ గణేష్ విగ్రహాలను చూడడానికి వెళ్ళినట్టయితే మీ వీకెండ్ అయితే పర్ఫెక్ట్ అవుతుంది. డెఫినెట్గా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు, అది నా గ్యారంటీ. అండ్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత స్క్రీన్ షాట్స్ తీసుకొని వెళ్ళినట్టయితే చాలా ఈజీగా ఉంటుంది కూడా మీకైతే.